ఇళ్లలో నీరు వచ్చిన వారికి కానీ, ఇసుక మెట్టలు పెట్టిన పంటనం కానీ, ఈరోజు వీరన్నిటికీ నష్టపరిహారం ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని. ఒకరిపైన ఒకరు చెప్పుకుంటూ కాలం గడుపుతా ఉన్నారు. అనేక విషయాలు ఈ విధంగా వారు ఒకరిపైన ఒకరు నిందలు వేసుకుంటూ ఇద్దరు ఒకటే ప్రజలకు సంబంధించిన సమస్యలను పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు కాళేశ్వరం పంప్ హౌస్ మునికైంది, సరస్వతి పంప్ హౌస్ మునికైంది. ఎంతవరకు నష్టం వాటిల్లింది, ఎన్ని రోజుల్లో చేపడతారు, దీనికి నష్టానికి కారణం ఎవరు? ఇలాంటి వరదలు వస్తే మునిగిపోకుండా ఉండే చూసే బాధ్యత ఈరోజు టెక్నికల్గా బాధ్యత వహించాల్సిన ఎవరిది అవసరం ఉంది? ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషను, ఎందుకంటే మంత్రి లేడు దానికి, ముఖ్యమంత్రి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రితో శాఖను చూస్తున్న సందర్భంలో ఈరోజు జవాబు చెప్పాలా. ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ ప్రజలకు జవాబు చెప్పండి, ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పాలా. మేము పోతే అక్కడ పోనీయకుండా పెద్ద ఎత్తున పోలీసులను పెట్టి అడ్డుకోవటం జరిగింది. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు స్పందించాల్సిన అవసరం, ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఖచ్చితంగా వారు సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.